హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఆలూ చిప్స్ అండి. పర్ఫెక్ట్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా క్రిస్పీగా టేస్టీగా స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలానే చేసుకోవచ్చు. అలాగే చిప్స్తో పాటు కొంచెం డిఫరెంట్ మసాలా కూడా చేసుకుందాము. ఇప్పుడు చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా నేను 1 కేజీ ఆలు తీసుకున్నానండి. ఆలూ చిప్స్కి కొంచెం పెద్ద పెద్ద సైజు ఆలు తీసుకోవాలి. తీసుకొని పీలర్తో పీల్ చేసుకోవాలి. తొక్క మొత్తం పీల్ చేసుకున్నాక కడిగి పెట్టుకోవాలి. ఆలు పెట్టుకున్నాక ఇలాగా స్లైసెస్ చేసుకునేది తీసుకోవాలి. స్లైసర్ తీసుకొని మనం స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చూసారుగా అలా ఎంత తిన్నగా పల్చగా వచ్చినాయో. మనం ఎక్కువ చిప్స్ చేసుకొని స్టోరేజ్ బాక్స్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా చాలా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, బయట కొనుక్కునే పని లేకుండా. అలా తీసుకున్నాక 2 టైమ్స్ కడగాలండి బాగా వాటర్లో. కడిగితే దాని మీద ఉన్న వైట్నెస్ అంతా పోయిద్దనమాట. పోయితే ఇంకా వైట్గా వస్తాయి అన్నమాట స్లైసెస్. ఇప్పుడు 2 టైమ్స్ కడిగిన తర్వాత వాటిని వడకట్టుకోవాలి. ఆ తర్వాత ఒకటి క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇలా చేసామంటే చాలా రోజులు ఉంటుందండి. స్వీట్ షాప్లో అయితే అప్పటికప్పుడు వేసేస్తారనమాట. వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవన్నమాట, కొంచెం స్మెల్ వస్తాయి. అందుకని మనం ఇదంతా ఆరబెట్టుకొని చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయితే బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఆలూ చిప్స్. అలాగే వేసిన ఎమ్మటే తిప్పకండి, తిప్పితే అవేంటంటే ఇరిగిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్లే చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లో. అయితే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ మసాలా చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని దానిలోకి సాల్ట్ వేసుకోవాలి, కారం వేసుకోవాలి, అలాగే ఆమ్చూర్ వేసుకోవాలి, పెప్పర్ వేసుకోవాలి, అలాగే కొంచెము లెమన్ సోడా వేసుకోవాలన్నమాట. లెమన్ సాల్ట్ కొంచెం పుల్లగా ఉండడానికి. ఇప్పుడు దాని మీద వేసుకోవాలి, చల్లుకొని కలుపుకోవాలి. మా ఛానల్కి ఇంకా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగ కలుపుకున్న చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. అంతేనండి, చాలా ఈజీ అన్నమాట. మనం ఇంట్లో చేసుకొని స్టోర్ చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.